ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీతో నేను ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. విశ్వాసం, నమ్మకం, ఆశ. ఈ మూడిటి అర్థాలు ఎప్పుడైనా ఆలోచించారా? వర్షాలు పడడం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్లారు. కానీ ఒక్కడు మాత్రం గొడుగుతో వెళ్ళాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వర్షం పడిద్దని. అదే విశ్వాసం. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? అవిశ్వాసంతో ఉన్నారా? లేకపోతే ప్రార్థన చేసే వాటన్నిటికీ తప్పక దేవుడు జవాబిస్తాడు అనే విశ్వాసంతో ఉన్నారా? నెక్స్ట్, నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేసినప్పుడు బిడ్డ ఏడవాలి కానీ ఎందుకు నవ్వుతున్నాడు? తన తండ్రి ఖచ్చితంగా తనని పట్టుకుంటాడని. అదే నమ్మకం. మరి నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి పట్ల నీవు అటువంటి నమ్మకాన్ని కలిగున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే వాక్యాన్ని గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఆశ. మనం రేపు బ్రతికుంటామో లేదో తెలీదు, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ. మరి నీ దేవునిపై నువ్వు ఎటువంటి ఆశ కలిగి ఉన్నావు? అది న్యాయవంతమైనదైతే నీ ఆశను తృప్తిపరిచే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నీ విశ్వాసాన్ని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నీవు ఎటువంటి ఆశ కలుగున్నావో చూస్తాడు. అవన్నీ నీ దేవుని ఎడల నీవు కనపరిచినప్పుడు తప్పక నీ ప్రార్థనకి